నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కోరుట్ల వైద్యశాల సిబ్బందిపై జరిగిన దాడిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి దాడిలో ధ్వంసమైన వైద్యశాల వస్తువులు ఖరీదును వారి నుండి రాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ జేఏసీ డిమాండ్ చేసింది. బుధవారం వారు టీవీవీసీ కమిషనర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం టీవీవీపీ జేఏసీ నాయకులు డాక్టర్ వినయ్, కో చైర్మన్ నారాయణ రెడ్డి, కన్వీనర్ ఎన్ సోమ మల్లయ్య, వీరేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సస్పెన్షన్ కు గురైన డాక్టర్ వి శ్రవణ్ కుమార్ ను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోరుట్ల వైద్యశాల సిబ్బందిపై పేషెంట్ బంధువులు చేసిన దాడి అత్యంత హేయమైందని, వైద్య సిబ్బందిని డీజిల్ పోసి సజీవంగా తగలబెట్టారని చూడడం క్షమించరాని నేరమని, వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇక్కడ మా కమిషనర్ గారికి రిప్రజెంట్ చేయడానికి రావడం జరిగింది. 3 రోజుల కిందట ఒక అమానుష చర్య జరిగింది. డాక్టర్ కోరుట్ల ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ గారిని దారుణంగా మ్యాన్ హ్యాండిల్ చేయడము, బ్రూటల్ గా కొట్టడము అండ్ దారుణంగా హింసించడము అండ్ పెట్రోల్తో డీజిల్తో పూసి తగలబెట్టడానికి ట్రై చేయడము అండ్ యాజ్ వెల్ స్టాఫ్ నర్సెస్ మీద అండ్ ఎంప్లాయీస్ మీద, తోటి వాళ్ళందరి మీద డామినేట్ చేసేసి దారుణంగా వాళ్ళు హింసించడం జరిగింది. ఆ చర్యలో భాగంగా మేము కమిషన్ కలవడం జరిగింది. కమిషనర్ గారు 2 రోజుల్లో ఏదో ఒక యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద రివోక్ చేస్తామని ఆలోచనలో వచ్చారు. అండ్ డాక్టర్ మీద సస్పెన్షన్ రివోక్ చేసేసి అండ్ ఎవరైతే వాళ్ళు అటాక్ చేశారో బాధ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని విన్నాము. వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, వీలైన త్వరగా వాళ్ళని మీడియా ముందు ప్రజెంట్ చేయాలి. అప్పుడు కానీ జనాల్లోకి పబ్లిక్లోకి వెళ్ళదు అండ్ ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. ఇది పదే ఇలా జరుగుతూనే ఉన్నాయి. దీనికోసం మేము కమిషనర్ గారిని సీసీ కెమెరాలు పెట్టాలి అండ్ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలనే ప్లాన్లో ఉన్నాము. డాక్టర్ చాలా షార్టేజ్ ఉన్నారు. ఆ డాక్టర్స్ని కొంచెం రిక్రూట్ చేసి వీలైన త్వరగా పెట్టాలి. ఇదే ప్రాసెస్లో కొంతమంది మా కమిషనర్ గారిని వేరే అసోసియేషన్ వాళ్ళు అని కాదు, వేరే ఎవరో తెలియని వాళ్ళు ఎవరో పేరు పెట్టి దూషించడం జరిగింది. అలాంటివి చేయకండి. అధికారులు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేస్తారు. మన అసోసియేషన్ తరఫున మనం చేయాల్సింది మనం చేయాలి. మనం చేస్తున్నాము. మాకు హామీ ఇచ్చారు సార్, 2-3 రోజుల్లో డెఫినెట్గా రివోక్ చేసి చూపిస్తామని డాక్టర్ గారిని. అండ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎలాగూ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ వాళ్ళను మాత్రం ఇంకోసారి ఇలాంటి చర్య రాకుండా వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని యాజ్ పర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద ప్రాపర్ చర్య ఎస్పీ గారు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.